రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి దేవుని బిడ్డలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే వెతకటం. వెతకండి దొరుకుతాయి అని చెప్పాడు కదా. మనం ఎక్కడ వెతకాలి, ఎప్పుడు వెతకాలి, వెతికితే మనకేం దొరుకుతాయి, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్నిసార్లు మన అవసరం తీరడానికి మనం వెతుకులాడ ప్రారంభిస్తాం. చాలాసార్లు అయ్యా నాకు ఒక మంచి ఉద్యోగమను, వ్యవసాయం వ్యాపారమను, ఆరోగ్యమను, కృపను, నెమ్మదను, క్షేమమను ఏదోటి కావాలని మనం దేవుని దగ్గర మొర్రబెట్టి వెతుకుతూ ఉంటాం. కానీ నీకేదైనా కలగాలి అనుకుంటే వెతకడం అనేది కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే వెతకాలి. సన్నిధి అనగా దేవుడు నిలిచే స్థలం. అందుకని మనం ఎక్కడ వెతికినా దొరకకపోయినా ఆయన సన్నిధిలో మాత్రం తప్పగా దొరుకుతుంది. చాలాసార్లు మనం సన్నిధిలో వెతకం కనుక ఈ శుభవేళ మీకు ఏది దొరకాలనుకున్నా దొరకనిది అంటూ ఎక్కడ ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో మాత్రం సమస్తము దొరుకుతుందని చెప్పడానికి మాట 105వ కీర్తనలోని 5వ వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. యెహోవాను వెదకుడి, ఆయన బలాన్ని వెదకండి. బాగా వినండి, మనకు దొరకాలి. చాలాసార్లు మన వాళ్ళు చేసే అవివేక పని ఏమిటంటే ఇచ్చేవాడిని వదిలిపెడతారు, కృప చూపేవాడిని వేడుకోరు, తీస్తానన్నవాడిని దగ్గర తలుపు దట్టరు, అడిగితే ఇస్తానన్నవాడిని అడగరు, నరుల కాళ్ళు పట్టుకుని వేలాడుతూ ప్రాధేయపడుతూ ఎంత వేదన అనుభవిస్తారు. ఈ శుభవేళ నా యేసుని బట్టి మొదలుగా వెతికే పని మొదలు పెట్టండి. ఈరోజు మీకు సమస్తము దొరుకునుగాక. ఆ వెతికేది ఎక్కడ వెతకాలంటే నీకు ఇవ్వగలిగిన సమర్థుడు ఎవరు? ఆ సృష్టికర్త అయిన దేవుని మీరు వెతకాలి. రెండవది ఆయన బలాన్ని వెతకాలట. ఇంకో మాట కూడా చెప్తాను. 27వ కీర్తనలోకి రండి, 4వ వాక్యం చదవండి. నేను వెతుకుతున్నాను. ఎవరిని వెతకాలంటే ఇచ్చేవాడిని వెతకాలి. రెండవది బలమైన కార్యాలు చేసే ఆయన హస్తపు శక్తిని వెతకాలి. ఈ రోజున చాలాసార్లు వెతకమన్నారు గనక మన అవసరాలు తీరేందుకు అయ్యా రొట్టి కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, ఇవి మామూలుగా వెతుకుతాం. అయితే దేవుని సేవకుడు అంటాడు, నేను దేవుని సన్నిధిలో వెతుకుతున్నాను, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాను. నేను వెతికేది ఏమిటంటే ఆయన ప్రసన్నతను వెతుకుతున్నాను. అంటే ఆయన కనపడాలి, ఆయన తేజస్సు కనపడాలి, ఆయన మహిమ కనబడాలి, ఆయన బలం కనపడాలి, ఆయన గుణం నాకు కనబడాలి, ఆయన నా కొరకు కార్యం చేయాలి. అందుకని దేవుని సన్నిధిలో ఆయనను వెతుకుతూ ఉన్నా. మరి ఈ మాటలు విన్నాక మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అవసరాలు వెతికే వాళ్ళలాగా ఉన్నామా? ఆయన వెలుగును చూద్దాం, ఆయన స్వరాన్ని విందాం, ఆయన మహిమను చూద్దాం, ఆయన శక్తిని చూద్దాం, ఆయన రూపాన్ని చూద్దాం, మెల్లని స్వరాన్ని విందాం అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం వెతకడం మొదలుపెట్టామా? మీరు దేవుని సన్నిధిలో వెతికేటప్పుడల్లా నాకేదైనా ప్రతిఫలం దొరికితే బాగుండని మాత్రం అడగండి.
ఆయనను చూడాలి అని ఆయన వెతకండి, ఆయన స్వరం వినాలని ప్రార్థించండి, ఆయన మహిమ కనబడాలని ప్రార్థించండి. నా దేవుడు ఎవరో తెలుసా? ఎవరిని ఒట్టి చేతితో పంపడు ఆయన. ఆయన దగ్గర ఉన్న జీవం, ఆయన దగ్గర ఉన్న నెమ్మది, ఆయన దగ్గర ఉన్న ఆరోగ్యం, ఆయన దగ్గర ఉన్న కృప ఏదోటి నీకు ఇచ్చి పంపుతాడు తప్ప నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఒంటరిగా ఒట్టి చేతులతో నేను వచ్చాను అన్న వ్యక్తి ఎవ్వరూ ఉండరు. కానీ అయ్యా నువ్విచ్చే అదిగో ఆ బాటిల్ కోసం వచ్చా, నువ్విచ్చే రొట్టె కోసం వచ్చా అనకుండా నేను నిన్ను చూడటానికి వచ్చానయ్యా, నీ స్వరం వినడానికి వచ్చానయ్యా, నువ్వు కానీ ఆయన స్వరం వినడానికి వచ్చావని మనస్ఫూర్తిగా చెప్పి ఆయన సంధిలో మోకరించి వెతికితే ఆయన ఎంత సంబరపడతాడు. ఒక్కసారి కాదు, అనేకసార్లు నీతో మాట్లాడతాడు. నువ్వేం చూడాలనుకున్నావు, చాలాసార్లు నీకు కనబడతాడు. వినాలనుకున్నావు, ఎక్కువసేపు మాట్లాడతాడు. అయ్యా నీ వెలుగు చూడాలనుకుంటే ఆయన వెలుగును నీకు చూపిస్తాడు, ఆ వెలుగును నీ మీద పడేట్టుగా చేస్తాడు. అందుకని కేవలం శారీరక సంబంధమైన అవసరాల కొరకే కాక ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన ముఖం, ఆయన స్వరం, ఆయన వెలుగు తప్పక మీరు చూడాలని ఆయన సన్నిధిలో వెదకడం మొదలు పెట్టండి. నా దేవుడు తప్పనిసరిగా అవి మీకు దయచేయునుగాక. ఆ పై వాక్యం చదవండి, ఏం జరుగుతుందో. 105:3 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని వెదకడానికి వచ్చిన వారలారా, దేవుని వెదకాలని ఇష్టపడుతున్న వారలారా, దేవుని వెదకడానికి తీర్మానం చేసుకున్న వారలారా, దేవుని సన్నిధిని ముఖ దర్శనం చేద్దామనుకున్న వారలారా, ఈ శుభవేళ దేవుని మాటను బట్టి ఒక సేవకుడిగా నేను చెబుతున్న మాట, మీ హృదయములు సంతోషించునగాక. కొన్ని కుటుంబాలకు సంతోషం లేదు, కొంతమంది వ్యక్తులకు సంతోషం లేదు, కొన్ని కార్యాల్లో లాభం లేదు, కొన్ని పనులు అవ్వడం లేదు, కొన్ని అంతా విపరీతంగా ఉన్నాయి, కొన్ని ఏమో అడ్డుగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, తప్పనిసరిగా నా దేవుడు వెదగడం మొదలుపెట్టిన మీ అందరినీ మీ హృదయములో నా దేవుడు పుట్టించే సంతోషం అత్యధికమగునుగాక. మరి సంతోషానికన్నా ఘనమైంది ఏముంది? సంతోషానికైనా ఇష్టమైంది ఏముంది? మనం కోరుకునే సంతోషం ఎంత గొప్పదో వింటున్నాంగా. అందుకని సంతోషిస్తున్న మీ అందరి హృదయాలు నా దేవుడు రాసిన వాగ్దానం నెరవేరేటట్టుగా ఈ రోజు నుంచి దేవుడు కలుగజేసే సంతోషం మీ హృదయంలో సమృద్ధిగా పెళ్ళుబుకునుగాక. ఆయన ఏం సంతోషం కలుగ చేస్తాడు, మనం వెతికితే ఏం దొరుకుతాయి? మొదటిగా మనం ఒక్కసారి ఈ 105వ కీర్తనలోని 11వ వాక్యంలోకి వద్దాం. కొలవబడిన స్వాస్థ్యమును కానాను దేశమును మీకు ఇచ్చెదను. దేవుడట తన్ను వెదికే వారికి కానాను అనే దేశం ఇస్తాడట. మనకు తెలిసినవి ప్రపంచ మ్యాప్లో చాలా దేశాలు ఉన్నాయి, కానీ ఇక్కడున్న దేశం ఏమిటంటే కానాను అనే దేశం. దానికి తెలుగు భావన పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే దేవుడిచ్చే దేశం పరలోక పట్టణమేం. అక్కడ భూలోకంలో మనం బ్రతికి ఉండగానే మన జీవితాన్నట పాలు తేనెలు కలిపితే ఎంత మాధుర్యం ఉంటుందో అట్లాంటి మాధుర్యమైన అనుభూతిని మనకు దేశంగా ఇస్తాడట. అంటే ఇంతకాలం నీ ఇల్లు నరకంగా ఉందా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వెదికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆయన ముఖదర్శనాన్ని వెతకడం ప్రారంభిస్తావో, ఆయన వాక్యానికి వెలుగుని ఆయన సన్నిధిని వెతుకుతావో, సంతోషం ఇచ్చి తర్వాత పాలు తేనెలు కలిగే ఆ అనుభూతి ఏమిటో అది నీకు అనుగ్రహిస్తాడు. అంటే ఇంతవరకు తల్లి బిడ్డల మధ్యలో ప్రేమ లేకపోయినా ఆ ప్రేమను పాలు తేనెలను రంగరించినంతగా ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో మరో మాట రాయబడింది, నీ వ్యాపారం నరకంగా ఉన్నా, మీ ఆరోగ్యం వేతనగా ఉన్నా, మీ ప్రయత్నాలు విఫలంగా ఉన్నా, ఈ వాగ్దానం ఏమిటంటే కొలిచిస్తాడట పాలు తేనెలు. కొలత ఎప్పుడు వేస్తాను తెలుసుగా, అన్నదమ్ములందరూ పంచుకునేటప్పుడు లేదు ఒక నాస్తి మనం కొన్నప్పుడు కొలతలు వేస్తాడు. వేసి 4 పక్కల సర్వేరు రాళ్ళను వేసి ఈ 4 రాళ్ల మధ్యలో ఉన్నది ఇతగాడి సొత్తు అని,
మనకు దేవుడిచ్చే స్వాస్థ్యం ఏదో బిస్కెట్ పొడి విరచి రాల్చినట్టు ఉండదట. ఆయన కొలిచేస్తాడట. ఆ కొలిచి ఇచ్చిన భాగంలో అది నీ సొంతం. అది ఇంకొకడు వచ్చి ఆక్రమించాడు. అంటే దేవుడిచ్చే పాలు తేనెల దేశం, దేవుడిచ్చే మాధుర్యం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే దీవెన ఆయన కొలతేసి ఇచ్చినాక నీ దీవెనలోకి ఒకడు అడుగు పెట్టాడు, నీ సంతోషంలోకి ఒకడు అడుగు పెట్టాడు, నీ సొమ్మును మరొకడు ఆరాయించాడు. అంటే ఎవ్వడు నీ సొత్తును అపహరించకుండా నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ జీవితానికి ఆయన కొలిసిచ్చిన స్థలం ఉందే, ఆ పాలు తినడమే మాధుర్యం దుష్టుడు ఎన్నడూ లోపల ప్రవేశించకుండా దేవుడే దానికి సరివేరుగా ఉండి కొలసి నీకు ఇచ్చాడు గనక నీవు, నీ పిల్లలంతా ఆయన కొలిసిచ్చిన సంతోషం, సమాధానం, నెమ్మది, ఐక్యత, రాబడి, ప్రతిఫలం, ప్రార్థన, కృప, పరిశుద్ధత, ప్రాధాన్యత అన్నీ మీరు అనుభవించేట్టుగా నా దేవుడు నీకు కొలిచి అది నీకు ఇచ్చునుగాక. ఇంతకా దేశం ఎలా ఉంటుంది చదవండి. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలను, కొండలను, ఓటలు కలిగిన దేశం. లోయలు ఉన్నాయట, కొండలు ఉన్నాయట, వాగులు ఉన్నాయట, ఓటలు ఉన్నాయట. బాగా ఆలకించండి. మనందరికీ ఏదైనా ఒకటే ఉంటుంది. కానీ ఒక పక్క వాగు వస్తుంది, వాగులు ఎండిపోతే ఓట వస్తుంది. అంటే వాగు సీజన్లో వస్తుంది. కొన్ని దీవెనలు సీజన్లో వస్తాయి. సీజను అనసీజన్ అనేది లేకుండా ఓట ఎప్పుడు ఓడతానే ఉంటుంది. అంటే నీకు నీ లాభానికి వెలితి కలగదు. మరో విచిత్రం ఏంటంటే కొండలు కలిగిన దేశం. ఏ దేశానికి కొండలు ఉంటాయో ఆ దేశానికి భద్రత ఉంటుంది. ఏ దేశంలో కొండలు ఉంటాయో ఆ దేశంలో పడిన చినుకు వ్యర్థం కాకుండా లోయలోకి వస్తాయి. అవన్నీ అక్కడ భద్రం చేయబడతాయి. ఇంతకాలం నీ జీవితంలో లోయ అనే పదం లేదుగా, లోయలో నీళ్లున్నాయి నింపబడ్డ అనుభవం లేదుగా. ఎప్పటికప్పుడే ఖర్చు అయిపోతుంది, ఎప్పటికప్పుడే మిగలకుండా పోతుంది, ఎప్పటికప్పుడే భక్తి కొట్టుకుపోతూనే ఉంటుంది. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్న మాట ఏమిటంటే, ఇక మీదట నీ భక్తి జీవితంలోనూ, నీ ఆత్మీయ జీవితంలోనూ, నీ ప్రార్థనా జీవితంలోనూ, నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ, ఆర్థిక పరంగాను ప్రతి కోణంలో 4 దీవెనల చేత నిన్ను నడిపిస్తాడు. కొండ మీద చినుకు పడుతుంది, లోయ నింపబడుతుంది. ఒక పక్కన వాగు వస్తుంది, హడావుడిగా వస్తుంది, దీవెనలు అందరూ కనబడేట్టుగా వస్తుంది. 15 రోజుల తర్వాత వాగు వెళ్ళిపోతుంది. కానీ ఓట ఉంది, నిత్యం నిన్ను పోషిస్తూనే ఉంది. కనుక ఏనాడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీ కుటుంబాన్ని స్వర్గసీమలాగా, చిన్న పరలోకంలాగా దేవుడు ఆశ్రయించిన పాలు తేనెల అనుభవంలో నీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు కొంతమంది అనుభవించమనపోతుంటారు. ప్రార్థన చేస్తారు ఒక వారం, ఏమండి దర్శనం వచ్చిందండి, ప్రభు మాట్లాడాడండి, ప్రభు కల్లో చూపించాడండి, ఆ వారానికి జరిగిపోయిందండి అని ఎంత సంబరపడి చెబుతారు. ఇది జరిగినాక ఒక వారానికి ఏం ప్రార్థన చేస్తాంలేండి, ప్రార్థన చేసాములేండి, నమ్ముతున్నాం కానీ దేవుడు కనుక నమ్ముతున్నాం కానండి. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాగొచ్చి ఎండిపోయినట్టుగా ఉంటుంది. నా యేసుని బట్టి చెబుతున్నా, నీకు విపత్తు పరిస్థితులు వచ్చినా, బాధాకరమైన పరిస్థితులు వచ్చినా, వేదనకరమైన పరిస్థితులు వచ్చినా నా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా కాపాడగలిగిన సమర్థుడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు తప్పనిసరిగా నీ ఆత్మీయ జీవితంలో లోటు అనే మాట లేకుండా నిన్ను ప్రార్థనలోను, కృపలోను, పవిత్రతలోను, నమ్మకత్వంలోను, యథార్థతలోను మరి ఎక్కువగా స్థిరపరిచి నిలబెట్టునగాక. తర్వాత వాక్యం చదవండి. గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు కలిగిన దేశం. నీ ఆత్మీయ జీవితానికి, శరీర జీవితానికి ఏది అవసరం? గోధుమ ఆహారానికి సంకేతం, నూనె అభిషేకానికి సంతోషం, ఆ ద్రాక్షరసం అమితమైన ఆనందానికి సంతోషం. అంటే నీ ప్రతి అవసరం నా దేవునిలో తీర్చబడును గాక. నీవు నన్ను వెతికితే, నీవు నన్ను కనుగొంటే, నా సన్నిధిలో మోకరిస్తే,
నా ప్రసన్నత చూడాలనుకుంటే, నా కొరకు కనిపెడితే, నా కొరకు పవిత్రంగా జీవిస్తే, నువ్వు ఇది చేసావు గనక నీతో నేను నిబంధన చేస్తున్నాను, నీ ఇల్లు పాలు తినలుగా నేను మారుస్తాను. ప్రభువా, నేను నిబంధన చేయలేనయ్యా, అట్లా కనిపెట్టి ఉండలేనయ్యా, ప్రార్థించలేనయ్యా, నీ వైపు చేతులు ఎత్తలేనయ్యా, ఆ విధంగా నీ ముఖం చూడలేనయ్యా, చూడాల్సిన పేపర్లు ఉన్నాయి, చూడాల్సిన సీరియల్స్ ఉన్నాయి, చూడాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, చూడాల్సిన పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను నీ సన్నిధిలో ఉండలేను కానీ ప్రభువా, నీ కొరకు కనిపెట్టలేను కానీ నువ్వు మాత్రం నా ఇల్లు పాలు తేనెలుగా మార్చు అంటే ఆయన ఇష్టపడు. అగ్రిమెంట్ ఉంది అక్కడ. ఏమని? ఓ నిబంధన రాస్తున్నాడు, నువ్వు ఇది చేయి, నేను అది చేస్తాను. మీ ఇల్లు స్వర్గంగా మారాలి అనుకుంటే మీరు దేవునితో చేసే నిబంధనే మీకు దీవెనగా మారునుగాక. మరి అలాంటి కార్యం మీరు చేయాలి కదా. రెండో మాట చెబుతాను, ఆయన సన్నిధిలో వెతికేటప్పుడు రెండోది ఇవ్వాలనుకుంటాడు, అది దొరుకుద్ది మనకు. అది చదవండి ఆ వాక్యాన్ని. 105వ కీర్తనలో 19వ వాక్యం చదవండి. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. దేవుడట సన్నిధికి వచ్చాక మన మీద ఆయన ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ నా ప్రజలను ఏలేవాళ్ళగా చేయాలని తన మనసులో అనుకొని సంఘంలో ఉన్న వాళ్ళందరినీ, వెతికే వాళ్ళందరినీ తన వాక్కు అనేది పంపి పరిశోధించడం మొదలు పెడతాడట. నన్ను పరిశోధిస్తాడు, నిన్ను పరిశోధిస్తాడు, మిమ్మల్ని అందరినీ పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం నిలవగలగాలి. దీని పేరు శోధన అనండి, పరిశీలన అనండి, పరీక్ష అనండి. ఏది ఏమైనా విశ్వాస జీవితంలో దేవుడిచ్చే దీవెన వారికి కలిగేటట్టుగా దేవుడు శోధనలు పెడుతుంటాడు. చాలాసార్లు మన వాళ్ళు అనేది ఏమిటి తెలుసా? ఏమిటండి, ప్రార్థనలోకి వచ్చే శోధనలు ఎక్కువైపోయాయి. భక్తులు అడుగుపెట్టిన ప్రతి వానికి శోధనలు తప్పకుండా వస్తాయి. రావని మాత్రం అనబాకండి, అనుకోబాకండి, తప్పకుండా వస్తాయి. విచిత్రం ఏమిటి తెలుసా? ప్రతి శోధనలో నీకు జయమే కలుగునగాక. కనుక అనేక శోధనలు వచ్చినప్పుడు మనం దేవుని చేత ఎన్నిక చేయబడతాం. కొన్నిసార్లు దరిద్రం అనేదాన్ని తీసుకొచ్చి మన గుమ్మంలో పెడితే తలమునకరై చేస్తుంటాం. ఇంకేం దేవుళ్ళే అనే వరకు అంటాం. కొన్నిసార్లు రోగాలు తీసుకొచ్చి శోధిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకెక్కడ చేస్తాంలేండి, అయిపోతుంది. దేవుడు శోధించినప్పుడల్లా నీవు తట్టుకుని తాళుకొని నిమ్మళించి నిబ్బరంగా ప్రభు కొరకు జీవించుదువుగాక. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? అమితమైన సంతోషాన్ని ఇస్తాడు. పడితే బంగారం, పెడితే బంగారు పళ్ళలో తిండి అన్నీ పెడతాడు. అదో శోధన. నా దేవుడు ఎక్కువిచ్చి శోధిస్తాడు, లేకుండా చేసి శోధిస్తాడు, రోగాల ద్వారా శోధిస్తాడు, నిందల వలన శోధిస్తాడు. ఏ రక శోధనలోనైనా నా దేవుడు నిన్ను నిలబెడతాడు, నీవు నిలబడాలి. శోధనలో నడిచిన వారికి 4 దీవెనలు ఉన్నాయి. మొదట చదువుతారు, వినండి జాగ్రత్తగా. నీ అధిపతుల్ని నీవు ఏలుదువుగాక. బాగా వినండి. అధిపతులు నిన్నేలేరు ఎంతకాలం. ఇక మీదట శోధనలో నిలబడి పవిత్రతను కాపాడుకొని శోధనలో నిలిచి మీరు నడిస్తే ఆ శోధనలు జయించిన వారికి 4 కార్యాలు ఉన్నాయి. మొదటి కార్యం ఏమిటంటే, ఇంతవరకు అధిపతులు నిన్నేలారు, ఇక మీదట నీవు అధిపతులు ఏలుదువు. రెండవ మాట ఏమి రాశాడు? ఇంతకాలం ప్రతివాడు నీకు బుద్ధి చెప్పాడు, నీ పెద్దలకే నీవు బుద్ధి చెప్పేటట్టుగా నా దేవుడు నిన్ను హెచ్చించునగాక. అంటే ఇతరులకి నువ్వు సలహా చెప్పి, ఇతరులను గద్దించి, ఇతరులను సరిచేసే ఆ వివేచ జ్ఞానం చేత నా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. తర్వాత వాగ్దానం ఏమిటి? ఇంతవరకు నువ్వు దాసుడు, ఇంతవరకు స్వేచ్ఛలేని కూలి, కానీ ఆ ఇంటి మొత్తానికి నిన్ను యజమానుడిగా చేయునగాక. తర్వాత ఇంకో మాట రాశాడు. ఏముంది అక్కడ? యావదాస్తి మీద. అందరూ ఆమె ఏం చెప్పండి. సగమాస్తి మీద కాదు, యావదాస్తి మీద నా దేవుడు నిన్ను అధికారిగా చేయునగాక. కోర్టులకు వెళ్ళే పని జరిగిందా? పెద్దల దగ్గరికి వెళ్ళే పని జరిగిందా? మంత్రుల దగ్గరికి వెళ్ళే పని జరిగిందా? ఎన్నో రకాల ప్రయోజనాలు చేసావు, చేతబడి చేసావు, బాగుజాతలు చేసావు, పని జరిగిందా? నా దేవుని సందులో వెతుకు, నీకు దొరుకును. నా దేవుని సందులో ఇది కాదు ఎదగాల్సింది, ఆయన సన్నిధిని వెతుకు, ఆయన ముఖాన్ని వెతుకు, ఆయన వాక్కుని వెతుకు, ఆయన తేజస్సుని వెతుకు, ఆయన ప్రసన్నతను వెతుకు, ఆయన మెల్లని స్వరం వినాలని ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. నా దేవుడు అట్టి వారికి సంతోషము, పాలు తేనెల అనుభవం,
అన్నిటికంటే విశేషం ఆధిపత్యంతో ఆ ఇంటికి నిన్ను యజమానుడిగా యజమానురాలుగా యావదాస్తికి కర్తగా నా దేవుడే నిన్ను చేస్తాడు. వెదికిన వారికి ఇవన్నీ దొరుకునుగాక. తర్వాత 24వ వాక్యం చదవండి. 3వ దీవెన ఏమిటంటే మీకు దొరుకుద్ది అన్నాడు. ఇక్కడ 3వ మాట వాళ్ళకట బహుగా సంతానాభివృద్ధి కలుగ చేశాను. సంతానాభివృద్ధి అనగానే 4 పిల్లలు ఎందుకనండి, 2 తాపేద్దాం అనే రోజులు వచ్చాయి. నేను చెప్పేది ఎట్లా అంటే ఈ దీవెనలను అర్థం గమనించండి. అంటే దేవుడు నిన్ను బహుగా విస్తరింపచేయడం దేవుని ఆలోచన. 2వ లైన్ ఏముంది? వారి విరోధుల కంటే సంతానాభివృద్ధిలో మర్మం ఇది. అంటే పిల్లలుగాని వర్ధిల్లడం అని మాత్రమే కాక పిల్లలతో పాటు ఆయన ఇచ్చిన దీవెన ఏమిటంటే నేను ఎంత అభివృద్ధి చేస్తాను అంటే నీకు విరోధులకు బలం ఉంది, నీ విరోధులకు తెలివి ఉంది, నీ విరోధులకు కుయుక్తి ఉంది, నీ విరోధులకు సామర్థ్యం ఉంది, నీ విరోధులకు మాటలు నేర్పరితనం ఉంది, నీ విరోధులకు సొమ్ము ఉంది, నీ విరోధులకు అధికారులు ఉన్నారు. కానీ నన్ను వెదికావుగా నీకు దొరికేటిగా చేస్తా. ఏం చేస్తానో తెలుసా? నీకు బలాభివృద్ధిని కలుగా చేస్తాను. నీకు ఇంతవరకు నోట్లో మాట్లాడటం చేత కాదుగా, నిన్ను ఒక వక్తలాగా నేను చేస్తాను. మాట్లాడగలిగిన శక్తి అనిస్తాను, క్రియారూపకమైన నడకనిస్తాను. అంటే నీకు బలం అన్ని విషయాలు అభివృద్ధిని కలుగచేసి, ఎందుకు అంటే నీ విరోధుల బలము కంటే నీ బలం అధికమవునుగాక. మరి ఈ రోజున మీ విరోధుల బలం కంటే నీకు ఎక్కువ బలం కావాలని లేదా? అది నా దేవుని దగ్గర దొరుకుతుంది. పాలు తేనెల కోసం ప్రయాసపడితే ఇల్లు నరకంలాగా ఉంది. నా దేవుని సందులో వాక్యాన్ని, సన్నిధిని, ప్రార్థనను, కృపను వెదకండి. నా దేవుడు తప్పనిసరిగా పాలు తేనెలు మీకు దొరికేట్టుగా చేస్తాడు. అందుకే ప్రార్థనా జీవితం ఎంత విలువైంది. ప్రపంచంలో దేని ద్వారా జరగంది ప్రభు సందులో రాత్రి నిలబడి ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల జరుగుతున్నాయి. అందుకని ఆయన సన్నిధిని వెదకండి, ఆయనను వెదకండి, ఆయన ప్రసన్నతను వెదకండి, ఆయన కృపను వెదకండి. వెదికి మీరు ఆ రకంగా కార్యం చేయగలిగితే నా దేవుడు దొరికేటట్టుగా మొదలు సంతోషాన్ని దొరికేట్టుగా చేస్తాడు. పాలు తేనెలు మీ ఇంట్లో ప్రవహించేట్టుగా ఆ స్థితిలో ప్రవేశపెట్టి ఆ ధన్యత నీకు దొరికేట్టుగా చేస్తాడు. అన్నిటికంటే నీవు శోధనలో ప్రభువులో అంతం వరకు నిలబడి వరగకుండా, వంగిపోకుండా, జారిపోకుండా, కృంగిపోకుండా, వెనకబడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా నీవు కానీ నిలవగలిగితే తిరిగి నిన్ను అధికారిగా చేస్తాడు, యావదాస్తి మీద కర్తగా చేస్తాడు. నీ విరోధుల బలం కంటే నీ బలం అధికమవునుగాక. అతి బలమైన కార్యం చేత నిన్ను నడిపేస్తాడు. ఇలా చదువుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి ఇకనైనా నేను సమయం ఉన్నప్పుడల్లా సన్నిధిలో ఆయన సన్నిధిని వెతుకుతాను, ఆయన ముఖదర్శనం చూసుకుంటాను, ఆయన స్వరాన్ని వింటాను, ఆయన వాక్యాన్ని చదువుతాను, ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సును చూడాలి. కోడి పందాల కంటే, లోక సరదాల కంటే, ఈ చిత్రమైన అనుభవాల కంటే, పర్వత శిఖరాలు ఎక్కడం కంటే, పారే నదులు చూడటం కంటే ప్రార్థనలో నా దేవుని దగ్గర నిలబడతాను అని తీర్మానం నువ్వెందుకు చేయకూడదు? అలా కానీ చేసి నీవు మోకరించి ఆయన సన్నిధిని వెదగడం మొదలు పెడితే నా యేసుని బట్టి చెబుతున్నా మీకు దొరకాల్సినవన్నీ దొరుకునగాక. ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించి ప్రార్థన చేద్దామా? ఆశ్చర్యకరుడా, వందనాలయ, సకల ఐశ్వర్యానికి ఆధారం మా జీవనాథవు నీవే. ఇదిగో నీ బిడ్డలు తీర్మానం చేసుకుని నీ సన్నిధిని వెతకడానికి ఇష్టపడుతున్నారయ్యా, సన్నిధిలో కనబడటానికి ఇష్టపడుతున్నారయ్యా. నిలవాలని తీర్మానంతో నీ బిడ్డలు వేస్తున్న అడుగులు ఫలభరితంగా మార్చండి. నీవు ఇస్తానన్న దీవెనలు, దొరుకుతాయన్న దీవెనలన్నీ నీ బిడ్డలు సొంతం చేసి దీవించండి. రోగులను ముట్టండి, బలహీనలను బలపరచండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తూ దీని కొరకు మీరు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీతో మాట చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ హోసన్న దైవ సందేశాలనే ఈ కార్యక్రమం మీకు క్షేమంగాను దీవెనకరంగా ఉంటే
ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లతో మీరు ఫోన్ చేసి మాట్లాడండి. మీకు కలిగిన మేలును బట్టి మేము ప్రభువును స్తుతిస్తాం, మీకు దీవెన కలగాలని ప్రార్థిస్తాం. దీని కొరకు అనేకులు ప్రార్థిస్తున్నారు, అనేకులు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, మీ అవసరాలు కానీ మీరు ఏ సమస్యనైనా మాతో పంచుకోవచ్చు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇట్లా ప్రార్థనలో మీ కొరకు మీ సమస్యలను ఎత్తి పట్టాలని ప్రతి నెల 15వ తారీఖున హనుమాన్ జంక్షన్లోని హోసన్నా మందిరంలో రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఆయా జిల్లాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా సంఘాల నుంచి ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో నిలవడానికి ప్రజలు తరలి వస్తున్నారు. కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాత్రమే కార్యం చేస్తున్నాడు. అనేకులు ఆయన చేసిన మేలులకు సాక్షులుగా నిలబడుతున్నారు. మీకును అవకాశం ఉంటే తప్పనిసరిగా ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో యాకోబులాగా నిలిచి మీరును మీ కుటుంబాలను ఆశీర్వదించబడాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక విషయం ఏమిటంటే, మీరు ఈ కార్యక్రమాలు చూశాక తెలియని వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. పలుసార్లు ఈ వాక్యం మిమ్మల్ని దర్శించినప్పుడు ప్రభువుని స్తుతించండి. మీరు వేరే ప్రాంతాలు ఉండి ఎప్పుడైనా మీ బంధువులకు కానీ మీ గృహస్థుల దగ్గర కానీ వచ్చినప్పుడు ఈ ఏరియాకి, ఈ హనుమాన్ జంక్షన్లో నూజివీడు రోడ్లో హోసన్నా మందిరంలో జరిగే ఆదివారపు ఆరాధన కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ మీరు నూజివీడు ఏరియాకు సంబంధించి అక్కడ వస్తే ఉదయకాలం జంక్షన్ రోడ్లో ఉన్న హోసన్నా మందిరంలో ఉదయం 8 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. ఆయా కార్యక్రమంలో మీరు పాల్గొందండి, ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు మానక మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి బహుగా సంతోషిస్తున్నాం. మీ ప్రార్థన ఈ పరిచర్యకు అవసరమని జ్ఞాపకం చేస్తున్నాం. తప్పక ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునగాక. అందరికీ వందనాలు. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడు రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.